హాయ్ అండి. వెల్కమ్ టు ద నిచ్చే కుక్ హౌస్. ఈరోజైతే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ చేసుకుందాం. ఇప్పుడైతే ముందుగా కడాయి పెట్టుకొని 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. 4 పెద్ద సైజ్ ఉల్లిపాయలండి వేసుకొని వేయించుకోవాలండి. ఇదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఇలా బ్రౌన్ కలర్ వస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పచ్చిమిర్చి, కొత్తిమీర, బగారాకు అన్నీ వేసి కలుపుకోవాలండి. ఈ కలుపుకున్న దాంట్లో పసుపు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పొడి వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీ ఇంట్లో ఏం కర్రీస్ ఈరోజు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే కేజీ చికెన్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ చికెన్ గ్రేవీగా అన్నంలోకి, చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. దేనిలోకైనా చాలా బాగుంటుంది. చూడండి ఇలా కలుపుకున్న దాంట్లో 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. మన చికెన్కి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలండి. నేనైతే 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఈ చికెన్ అయితే సాల్ట్ అంతా పట్టుకుంటుంది చికెన్కి. చూడండి 2 మినిట్స్ తర్వాత చికెన్ మసాలా వేస్తున్నాను. నేను ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకున్నాను చికెన్ మసాలా, అదైతే వేసుకున్నాను. మీరు ఎవరెస్ట్ చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఎంటీఆర్ మసాలా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్గా. ఈ మసాలా వేస్తేనే చికెన్కి పట్టుకొని చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని తీసి కారం వేసుకోవాలండి. 50 గ్రాములు కారం వేసుకొని అయితే బాగా కలుపుకోవాలండి. ఇలా చికెన్ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి. కారం వేసినాక వెంటనే వాటర్ పోయొద్దండి. చికెన్కి కారం పట్టుకోదు. జొన్న రొట్టెకి అయితే చాలా బాగుంటుందండి. టేస్టీగా సూపర్ ఉంటుంది. బ్యాచిలర్స్కి అయితే ఏ మిక్సర్ అవసరం లేకుండా ఇలా తొందరగా చేసేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే చికెన్ మసాలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. తొందరగా క్విక్గా అయిపోతుంది. ఇంట్లో చేసి పెట్టుకున్నా సరే ఎంటీఆర్ మసాలా, ఎవరెస్ట్ మసాలా దొరుకుతుంది కదా షాప్లో అయితే, అది తెచ్చి పెట్టుకున్నా సరే చికెన్ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే టీ గ్లాస్ వాటర్ పోసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకున్నాం. చూడండి అయిపోయిందండి. చికెన్ గ్రేవీ కర్రీ అయింది. సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకోవడమే, అంతే. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. మా తెలంగాణ స్టైల్లో అయితే స్పైసీగా తింటాము. మీరు ఎలా తింటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.